ఏమేమి కావాలి? ఏం చెట్లు తీసుకుంటావు? అలోవేరా చలో నాడు. बुलेट 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 రెక్క మందారా? రెక్క తీసుకోవాలి, రెక్కవే తీసుకోవాలి. ముద్ద ఎందుకు మళ్ళా? చమేలియా? ఇక్కడ కూడా బిల్డింగ్ కట్టేస్తున్నారు, ఇక్కడ కూడా అపార్ట్మెంట్లు లేపుతారు. ఇక వాయిస్ రావట్లేదు. ఇట్లా పో, చూస్తావా బుల్లెట్లు? మన దగ్గర ఏమో చూపిస్తారు, ఎవరు రారు పైకి. కానీ పద నడుచున్నా ముందుగా. మాకు ఎట్లా తెలుస్తుంది? పూలు ఉంటే బాగుండు కదా. తెలుసు, అవి ముద్దవన్నీ తెలుస్తుంది. కానీ ఆకులతో తెలుస్తుంది. ఆకులు కొంచెం పలసగా ఉంటాయి. ఈ ఆకులు కొంచెం బ్రౌన్ ఉంటాయి, తమలపాకులాగా. అవేమో కొంచెం పొడుగు పొడుగు ఉంటాయి. అక్కడ ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయి వెరైటీ. ఎల్లో అవి ఏంది కలర్స్. కానీ తగ్గింది కదా, మొత్తం చెట్లను తక్కువ చేసిర్రు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉండే, అక్కడి నుంచి సపోటా చెట్టా? అన్నీ హైబ్రిడ్. ఇప్పుడు దొరికేటివి అన్నీ హైబ్రిడ్. ఇంకా పెద్దగా ఉన్నాయి ఆడ వెనకాల. బాగున్నాయి కదా, కుండీలో కూడా పెట్టుకోవచ్చు. సొంత ఇల్లు ఉంటే కుండీలో పెట్టవచ్చు, దేంట్లోనే పెట్టవచ్చు, కుండలైనా పెట్టవచ్చు. కానీ స్ట్రాబెర్రీ కూడా ఉన్నారు. స్ట్రాబెర్రీ ఉందా? ఇగో పువ్వు ఉంది చూడు. అది రెక్క గులాబీ. నాకు మెరూన్ కలర్ లో ఉండాలి, పెద్దగా ఉండాలి. ఎట్లా మరి? మా దగ్గర ఉంది కానీ తెంపుకు రావాలి, అవసరం లేదు. వీళ్ళంతా వేర్లతో పెట్టారు, కొమ్మల్ని అంటు తొక్కడము. నాకు తెలుసు, చిన్నప్పుడు అంట్లు తొక్కే పద్ధతి మాకు తెలుసు. పెద్ద మనిషి చూపెట్టారు, సీక్రెట్ చూపెట్టారు. సిగ్గుపడుతున్నాడు. ఏరా తమ్మి, ఇటు చూడు, ఇటు చూడు. సీన్ రావట్లే. వచ్చిండా? కాదు, ఇప్పుడు ఇందులో కలర్స్ ఎట్లా తెలుస్తుంది? ఇగో ఇవన్నీ ఉంది, ఇది ఎల్లో కలర్ లో ఉంది, మనకు మెరూన్ కలర్ అని ఎట్లా తెలుస్తుంది? రెడ్ కలర్, ఇంకా వేరే కలర్ ఏముంటుంది. నాకు ఇంటికి పోయిన తర్వాత వేరే కలర్ వచ్చింది అనుకో, మళ్ళీ తీసుకుంటా. ఓకే. ఎట్లా ఇస్తున్నావు మరి చెట్లు? 70 రూపీసా? ఎందుకు? తొట్టిలో ఇస్తుండే కదా అప్పుడు.
కవర్లు వేసిన మొత్తం ఇంట్లోనేనా అది? ఇలా ఇది తీసుకున్నా. కొమ్మలు ఒక 2-3 కొమ్మలు అట్లా ఉన్నట్టు తీసుకుంటే కొమ్మలు పెరుగుతాయి, ఎగురొస్తుంది చెట్టు. ఇచ్చే రేటు చెప్తే నేను ఇది 2 తీసుకుంటా. 60 రూపీస్ వస్తుంది. ఇంత 60. ఎందుకురా తమ్ముడు, రెగ్యులర్ వస్తున్నామనా? ఇది ఒకసారి తీయి. అవును, అట్లనే రెండు సైడ్లు ఉన్నాయి. కింద నుంచి పట్టు. అయ్యో, ఆకుతే ఏమో. పురుగులు తిన్నాయి. చక్కగా ఉన్నది చూడు, వంకర ఉన్నది అది. కరుగుతా. చెట్టు వంకరలు. సైడ్ నుంచి కొమ్మలు వచ్చింది మనకు అలాగే ఇగో ఉంటుంది. ఇది అదే చెట్టు. అది బాగానే ఉంది. ఇక్కడ ముందేదో కనిపిస్తుంది కదా, ఇగో ఇక్కడ 2 కొమ్మలు కనిపిస్తున్నాయి మధ్యలో. ఇక్కడ అవి చూడు, ఒకటేనా అది? వేరువేరా? వేరు వేరు. అది లేపు ఒకసారి చూద్దాం. అది కింద బాగుంది గట్టిగా. చూద్దాం ఇదా లేకపోతే యువతలు తీసేది. మొగ్గలు దేనికున్నాయి చూసుకో మేడం. దీనికి ఉన్నది. చిన్నగా అది స్టార్ట్ అయింది. ఇదైతే నేను తీసింది. 2 ఎర్రవేనా? మొత్తం అన్నీ ఎర్రగా ఉంటాయి, ఇంకే కలర్ ఉండవు. ఏదేమంటారు? దానికి మొక్కలు కనిపించట్లేదు. ఇది నువ్వు తెప్పించావు కదా? అవుతుంది పెద్దగా. లేదు పెద్దది నేను తెప్పించింది కానీ. ఇంకా ఇవి బోన్ సిటీ. ఇవా? ఇదైతే బోన్సాయి. ఈ బోన్సాయి తెలుసు కానీ. అది బోన్ సిటీ. బోన్ సిటీ బోన్సాయి. బోన్సాయి. బౌన్సర్ బోన్సాయి కాదు, బోన్సాయి. బౌన్సర్. ఇవి ఏం చెట్టు ఉండే ఇది? చిన్న దీని పేరేమో ఉండే? పారిజాతం. పారిజాతం. తెల్ల పూలు వస్తాయి. కాడేమో ఆరెంజ్. అదే గుడ్లలో శివుడు టెంపుల్లో ఉంటుంది అది. విషంగా పువ్వు. క్యాప్ చూసినావా? పైన ఏమో గ్రీన్ ఉంది, కింద ఒకసారి చాక్లెట్ కలర్. అట్నే ఉంటాయి స్టైల్, డిజైన్ అట్లుంటాయి. అది బయట బాల్కనీలో కూడా ఇట్లా. ఇది బాగుంది కదా? బాగుంది కానీ మన దగ్గర అవి ఎట్లా పడతాయి? 450. జతనా? ఒకటే చిన్నదైతే 350. చెప్పా? చెప్పాను కదా? జత కూడా ఇస్తారు, ఎందుకు ఇయ్యరు? పేపర్సా? ఇక ఉసిరి చెట్టు దీనివేనా కాయలు పడ్డాయి కింద? చెట్టు దాగిపోయింది. ఇట్లనే పెద్దగా అయిపోయింది అది. చెట్టు అమ్ముతారా ఇది? వీళ్ళు పెట్టినాక అది పెద్దగా అయిపోయింది అంతే. 10 వీళ్ళు మరి మన పెళ్ళి 15 సంవత్సరాలు అయింది, వీళ్ళు అంతకు ముందు నుంచి ఉన్నారు. నీకు కనిపించినాయి నాకు కనిపించినాయి అక్కడ 2 ఉన్నాయి. కింద పడ్డే ఆడ చూసిన 2 సార్లు పోస్తారు కూడా అది. చెట్టునా? ఓకే, వీళ్ళు ఇక్కడ ఉండంగానే పెట్టిన చెట్టు అంట 16 సంవత్సరాలు అయిందంట. ఆ చెట్టుకి చరిత్ర, దానికి ఇయర్స్ 16 ఇయర్స్. వీళ్ళు కాదు, వీళ్ళకంటే ముందు వేరే వాళ్ళు ఉండే. ఇది ఫస్ట్ నుంచేనా?
ఆరెంజ్ గులాబీ పూలు అవి పెట్టకపోతే అవి వస్తూనే ఉంటుంది. మంచిగా కనిపిస్తాయి. బాగుంది అని చెట్టు గులాబీ కూడా కాస్ట్ తొందరగా వస్తాయి కానీ కప్పుడు తీసుకురావాలి. తీసుకోవచ్చు కానీ ఇప్పుడు అదంతా చిట్టి గులాబీది రోజు పూస్తాయి కదా. నా దగ్గరకు రాగానే ఉయ్యలేదు. అన్ని రకాలు తీసుకోండి. ఇచ్చిర్రు ఎరువు అన్నారు. దానం ఎందుకేమనకు దేవుని దగ్గర పెట్టుకుంటుంటే మనకే వస్తాయి. ఏదైనా సిమెంటియా మనకు వస్తాయి, వేర్లతో వస్తాయి చెట్లు. కానీ కొమ్మలు వచ్చినప్పుడు వేర్లతో. చూడు టౌన్ ఫస్ట్ స్మెల్ వస్తుంది. అమ్మవారికి ఎవరెవరికి ఇష్టమని గణేశుడికి, వెంకటేశ్వర స్వామి. తీసుకురా మరి ఇట్లా కలబంద చెట్టు. ఎందుకు మొత్తం లైట్ కలర్ అనేవి, డార్క్ లేవు? మళ్ళీ వస్తానుంటాయి సైడ్ నుంచి. ఇంకా అలా ఉండి పాడైపోయి ఉంటాయి. వాటర్ ఎక్కువ. బయట ఉన్నాయి బాగున్నాయా, ఇవి బాగున్నాయా? బయట లేదు, బయట ఉన్నాయి. వాటి అన్నీ బాగానే ఉంటాయి. రెండో ఒకటి మీకు ఏది ఎట్లా ఇస్తున్నావు? 120 ఎక్కువ చెప్తున్నావు చాలా. ట్వంటీ ఎందుకంటే ఇది బెటర్ ఉన్నట్టుంది. అది అక్కడ కూడా బాగుంది. పిలకలు ఎక్కువ ఉన్నాయి చూడు. ఇది ఆకు కొమ్మలు పోయినాయి. ఇవి చూడు. ఇదిగా ఉన్నట్టు అది చూడు చూడు దాంట్లో ఫైనల్ చేసుకుంది కానీ. దీంట్లో కూడా 3 ఉన్నాయి. ప్రతి దానికి వస్తాయి సైడ్ నుంచి ఒకటి. పిలకలు వస్తూనే ఉంటాయి. పిలకలే 3 ఉన్నాయి. దీనికి చూడు ఎన్ని వచ్చినాయి. అది కాకుండా తీసారు ఇంకా ఇక్కడ. దీంట్లో ఎక్కువ ఉన్నాయి మరి. నాకు అది బయట అలా వచ్చి గేట్ వరకు వచ్చి ఎవరైనా ఉన్నారో నాకు అది మీరు లేకపోతే
సరస్వతి ఆకు కదా ఇది? స్ట్రాబెరీ అండి అది. స్ట్రాబెరీయా? సరస్వతి కూడా ఇట్నే ఉంటుంది కదా. సరే నేను అడిగినా, నేను అది చెప్పలే కదా కన్ఫర్మ్ అదే అని. ఇగో ఓయ్ ఇగో ఫుల్ రకాలు లేదా? గులాబ్ గులాబ్ అది రోజ్మేరీ. ఇది కావాలి. ఇంకా నార్మల్. అది రోజ్మేరీ అండి. ఇది మొత్తానికైతే ఇవి 2 తీసుకున్నాము, కలబంద చెట్లు. మందారం చెట్లు 2, తులసి చెట్లు ఉన్నాయి మనకి, తులసి ఉన్నాయి. ఇంకేమో ఇక్కడ ఉన్నాయి చూడు కలబంద చెట్లు, పెద్దగా ఉన్నాయి, చిన్న ఉన్నాయి. అన్నట్లోనే ఉంటుంది బాబు. కనకంబరాల చెట్లు ఇవి, తమలపాకు చెట్లు, ఒకటి పెట్టుకోవచ్చు. ఇది కూడా ఉంది కదా మందార పూల చెట్లు. ఏం చెట్టు? ఒకటి రెక్క ఒకటి ముద్ద తీసుకున్నా బాగున్నాయి. వద్దు నాకు. అంత మంచిగా వస్తాయి ఇడనేమో. వాళ్ళు మందు వేస్తారు, ఎరువు వేస్తారు. ఇదేం చెట్టు చెప్పు? ఉసిరి, చింతకాయ, ఉసిరి. కంచపు శివుడికి ఇష్టం. కానీ ఇది తీగలాగా వాడుతుందంట. మనం ఏదో పెట్టుకుంటాం. తుర్కబంతి, డిజైన్ లేదు కదా మీకు కావాల్సింది. ఇంట్లో పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న కుకట్పల్లిలో ఒకసారి చూసిన, మస్తు ఉన్నాయి. జేఎన్టీ అవతల హైటెక్ సిటీకి వెళ్ళే రూట్లో. బాంబూ స్టిక్స్, బాంబూ ట్రీ. అది వేరే, ఇది వేరే. ఏవి? మొక్కలు అయితే తీసుకొచ్చినాము. 2 బుద్ధ మందారం అనమాట. అవి ఇంకా ఏమంటారు, కుండీలలో సెట్ చేయాలి. చేయలేదు, చేస్తాం తర్వాత. ప్రస్తుతానికైతే అక్కడ పెట్టినాము. మనీ ప్లాంట్ చెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి బయట పెట్టాలనుకుంటున్నాము. పెడితే కొంచెం బాగుంటుంది. ఇక్కడ డోర్ దగ్గర పెడదామంటే మనకు ఇక్కడ మళ్ళీ దాన్ని తీగా పెద్దది ఉంది, పెట్టడానికి లేదు. ఎక్కడొక దగ్గర సెట్ చేయాలి. ఇక్కడ ఏదైనా పెడదామని చూస్తున్నాము. దీని మీద అలోవెరా మొక్క కూడా తెచ్చినాము. దానికి ఎరువు ఒకటి తెచ్చినాము. తర్వాత సగం బస్తా మట్టి తీసుకొచ్చినాము. అక్కడ ఉంది బస్తా. మందారం చెట్టు ఏమో నార్మల్ మట్టికి వస్తుందో రాదని చెప్పి ఒక్కొక్క సగం బస్తా తీసుకొచ్చినాం అన్నమాట. అది వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మొక్కలు చాలా తీసుకొచ్చి పెట్టి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు బాగా మొక్కలు పిచ్చి ఉండనమాట. పెట్టినాము.
వెనుక చూడగానే మంచిగా అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ కొన్ని ప్లేస్లలో సెట్ అవ్వలేదు కాబట్టి తీసి పడేసినాము. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ తెచ్చుకున్నాం అనమాట. ఆ మొక్కలు మంచిగా. ఏం చేస్తున్నాం? చెట్టు తెచ్చినాం కదా, చెట్టు పెడుతున్నాము. చెట్టు పెట్టేసిన నా చెట్టు. చెట్టు అంటారా మొక్క అంటారా? అది మొక్క అనొచ్చు, చెట్టు అనొచ్చు. మొగ్గనా? మొక్క మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. చెట్లను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. ఏదైనా అనొచ్చు, చెట్టు మొక్క ఏది. ఒకటి అయిపోయింది, చెట్టు రెడీ. అబ్బాయి పైన ఏమన్నాడు కదా, నువ్వు లోపటి నుంచి వేసినావు. అదే ఏర్లు కింద కూడా ఉన్నాయి కదా. ఇది ఎరువు. అదే కింద కూడా ఏర్లు ఉంటాయి కాబట్టి కింద స్టార్టింగ్ బలం వేర్లకే కదా కావాల్సింది. కట్ అయిపోతుంది, తెగిపోతాయి ఏడికాడికి. మెల్లగా ఇట్లా కట్ చేసుకుంటాం. ఇవి వేర్లు అండి, కాండం అంటారు. ఇవి పత్రాలు, కొమ్మలు, బ్రాంచెస్ ఇంగ్లీష్లో. దానికి వస్తున్నా ఉంటాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. బాయ్.